హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జయప్రకాష్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందండి. అది ఎంటీఎస్ హవల్దార్ 8,326 పోస్టులు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31/7/2024. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2024 అండి. అంటే 31st జూలైతో మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతాయి. అప్లై చేసుకోవడానికి ఉండదు. ఈలోపే అప్లై చేసుకోండి. అలాగే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసరికి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఉంటుంది. ఇది సింగిల్ ఎగ్జామ్ అండి. పోస్ట్ వేకెన్సీస్ వచ్చి మనకి ఎంటీఎస్లో 4,887. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండి. అందులో 4,887 పోస్టులు ఉన్నాయి. ఇంకోటి హవల్దార్లో 2 ఉన్నాయి. ఒకటేమో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. సో ఈ రెండిట్లు కలిపి 3,439 పోస్టులు ఉన్నాయండి. క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఏజ్ వచ్చేసరికి ఎంటీఎస్కి 18 to 25 ఇయర్స్ ఉండాలండి. అలాగే హవల్దార్కి వచ్చేసరికి 18 to 27 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్. అప్లై చేసుకునే ప్రాసెస్ అంతా ఆన్లైన్ అండి. మనకి ssc.gov.in అనే సైట్లోకి వెళ్ళి మన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలండి. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ చేసుకుని మన అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే ఏమి ఉండదండి. జనరల్ కేటగిరీస్ అండ్ ఓబీసీకి వచ్చి ₹100 అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఆన్లైన్లో. అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. సో అప్లికేషన్లో ఏమన్నా రాంగ్స్ మనం ఎంటర్ చేసామంటే దానికి ఒక 2 days ఇస్తారు. ఆ 2 daysలో మనం ₹200 అమౌంట్ పే చేసి మనం మోడిఫికేట్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ చేస్తే మళ్ళీ మోడిఫికేషన్ ₹500 పే చేయాలి. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి. థీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లోకి వెళ్తే ఎగ్జామ్ వచ్చేసరికి ఒక పేపర్ అండి. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఎంటీఎస్కి అయితే ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. హవల్దార్ పోస్ట్కి అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి వచ్చేసరికి 2 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్కి వచ్చేసరికి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సెక్షన్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. సో ఇవి అన్నీ కూడా ఫస్ట్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. సెకండ్ సెక్షన్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150. మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ సెక్షన్ 1 యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 2 అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మనకి జనరల్ అయితే 30%, ఓబీసీ అయితే 25%, రిమైనింగ్ కేటగిరీస్ 20% వస్తే చాలండి, పాస్ అయిపోయినట్టు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హవల్దార్ పోస్ట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. దానికి మేల్ అయితే 1600 మీటర్స్ ఇన్ 15 minutesలో వాకింగ్ చేయాలి. అదే ఫీమేల్ అయితే 1 kilometer in 20 minutesలో వాకింగ్ అనేది కంప్లీట్ చేయాలి. హవల్దార్ పోస్ట్కి మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. మేల్ అయితే హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. అలాగే ఫిమేల్ వచ్చేసరికి హైట్ 152 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ వచ్చి 48 kgs ఉండాలండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ ఫర్